గోవిందా గోవిందా రే గోవిందా 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 హరి గోవిందా గోవిందా హరి గోవిందా మహిళల పెన్షన్ గోవిందా పెంచిన గోవిందా 15,000 గోవిందా నాయకులకు రైతులకు ముఖ్యంగా ఉద్యమకారులకు మాజీ సర్పంచులకు పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా పెద్ద ఎత్తున మాజీ ఎంపీ గారికి కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నానని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలలో ఇవాళ నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలకు రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి గారి పైన ఇవాళ ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి గారిని మాటలు చెప్పి రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, మా అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి, ఆసరా పింఛన్ 4,000 రూపాయలు ఇస్తామని, కళ్యాణ లక్ష్మి తూలం బంగారం ఇస్తామని చెప్పేసి, అలాగే ఎంతో మందికి మోసం చేసేసి మాయ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు డిసెంబర్ 9వ తారీఖు నాడు తీసుకురండి, మేము 15,000 రూపాయలు ఇస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పారు. రైతులకు మోసం చేసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ 15,000 కాదు 12,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి మాట తిప్పడం ఇది సరి అయిన కాదు అని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగున ఇవాళ లఘుచర్లో జరిగిన లంబాడీలో జరిగిన అన్యాయం పైన కావచ్చు, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే మోసం జరుగుతుందో దాని మీద ఖండిస్తూనే ఉంటాం. ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు రైతుల వెంట ఉంటాం. మీరు ఇచ్చిన మాట తప్పకూడదు. 15,000 రూపాయలు ఇస్తామన్నారు, 15,000 రూపాయలు ఇవ్వాలి. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. అలాగే ఇవాళ 15 కాదు 12,000 ఇస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తున్నారు. అది ఇస్తారా చేస్తారో తెలియదు. ఇవాళ ఇప్పటి వరకు ధాన్యం ఇంకా ధాన్యం తోటనే కళ్ళాల మీదనే ఉన్నది. చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు బోనస్ ఇంకా పడకుండా చాలా మంది మోసపోతున్నారు. ఇవాళ మా అక్క చెల్లెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా లేదు. ఇవాళ ఆసరా పెన్షన్ ఇస్తామన్నారు 4,000, అది కూడా ఇవ్వటం లేదు. రైతులకు పచ్చి మోసం. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు, 15,000 రూపాయల రైతు ఆసరా, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఏం లేకుండా రైతులను మోసం చేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, మీరు గుర్తుపెట్టుకోండి, రైతుల వెంట ఉంటాం. మీరు 15,000 ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా మీరు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో, ఏదైతే 13 హామీలు ఇచ్చారో, ఏదైతే 420 హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే వరకు మేము వెంట పడతాం. తప్పకుండా ప్రజలను ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే ఎవరికైనా ఏ పాలకులకైనా, రైతులకు కానీ, అన్నలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, మన దళితులకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మాయమాటలు చెప్పి గద్దె మీద కూర్చున్నాక ముఖ్యంగా మీ ప్రభుత్వం రావడానికి కారణం ఇవాళ గిరిజనులు, హరిజనులు. అలాంటి గిరిజన హరిజనులకే మీరు జైలు పాలు చేశారు. బేషరతుగా ఇప్పటికైనా మీకు సిగ్గు చరం ఉంటే బేషరతుగా లఘుచర్లలో కేసు పెట్టిన రైతులకు వెంటనే జైలు నుంచి బయటికి తీసుకురావాలి. బేషరతుగా వారి పైన పెట్టిన కేసులను తీసివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. నేను ఒక్కటే మా రైతు సోదరానికి, తెలంగాణలో ఉన్న రైతు సోదరులను నేను మనవి చేస్తున్నా, మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఉంది. మీకు 15,000 రూపాయలు కౌలు రైతులకు కానీ, అసలు రైతు పట్టేదారు రైతులకు కానీ న్యాయం జరిగే వరకు, మా అక్క చెల్లెలకు కానీ, మా దళితులకు కానీ, మా రైతులకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీని పొందపెట్టే వరకు మేము పోరాడతామని చెప్పేసి మనవి చేస్తున్నాం. జై తెలంగాణ.